సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో హోమ్ లోన్కు సంబంధించి తెలుసుకుందాం. సాధారణంగా అందరూ కూడా హోమ్ లోన్ తీసుకుంటుంటారు, ఇల్లును మార్టిగేజ్ చేసి మరీ లోన్స్ తీసుకుంటుంటారు. అయితే ఈ లోన్స్ ఎలా తీసుకోవాలి? సో శాలరీ ఉన్న వాళ్ళకి ఎంతవరకు లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? సో ల్యాండ్ మీద కూడా లోన్స్ ఇస్తారా? సో దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. దీంతో మనకు మాట్లాడడానికి ఆంధ్ర బ్యాంక్ రిటైల్ లోన్ సెగ్మెంట్ నుంచి జనరల్ మేనేజర్ రామకృష్ణ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఈ లోన్స్కు సంబంధించి ఎస్పెషల్గా ఆర్బీఐ మొన్న రీసెంట్గా 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది, రెపో రేట్ని. సో అయినప్పటికీ కూడా బ్యాంకులు వచ్చేసరికి అది కస్టమర్కు పాస్ చేయడానికి వెనకంజ వేసినటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్ రాజన్ హెచ్చరించినటువంటి పరిస్థితులు కనబడుతుంది. అంటే ఎందుకు బ్యాంక్స్ వచ్చేసరికి అంటే తగ్గించినప్పుడు మాత్రం కస్టమర్స్కి పాస్ చేయకుండా పెంచినప్పుడు మాత్రం ఇమీడియట్గా పెంచడం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది ఇందులో? ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే మా దగ్గరికి వచ్చే ఫండ్ తాలూకా కాస్ట్ ఎంత. మాకు మేజర్ ఫండ్స్ మా దగ్గరికి వచ్చేవి డిపాజిట్స్, అంటే మీలాంటి వాళ్ళందరూ వేసే డిపాజిట్. ఈ డిపాజిట్ మీద రేట్ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంది. మీరు ఈ రోజు 9%కి మా దగ్గర డిపాజిట్ వేసి ఉంటారంటే ఆ డిపాజిట్ మెచ్యూర్ అయిన దాకా మేము మీకు 9% ఇవ్వాలి. అది తగ్గించడానికి వీల్లేదు. అందువల్ల ఏంటంటే రిపో రేట్ తగ్గించిన వెంటనే బ్యాంకులు తగ్గించడానికి అవకాశం ఉంది. కొంత ల్యాక్ టైం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని బ్యాంకులు తగ్గించడం స్టార్ట్ చేశాయి, పెద్ద పెద్ద బ్యాంకులన్నీ తగ్గించడం స్టార్ట్ చేసి మిగతా బ్యాంకులు కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాయి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రేటు తగ్గించినప్పుడు అది దాన్ని కస్టమర్స్కి పాస్ చేయాల్సిన బాధ్యత బ్యాంకర్స్కి ఉంది. అయితే కేవలం రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న డబ్బే కాదు, మా దగ్గర ఉన్న డబ్బులో మేజరు డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%, 8% మనం ఇస్తున్నాం. అది తగ్గించలేము వెంటనే. అందువల్ల ఏంటంటే ఇంత క్యాలిక్యులేట్ చేసి ఫ్యూచర్లో డిపాజిట్ ఏ రేట్లో వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆల్కో కమిటీ అని ఉంటుంది, అసెట్ లయబిలిటీ కమిటీ. ఈ కమిటీ బేరీజ్ వేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటుందండి. సో కొద్ది రోజుల్లో మిగతా బ్యాంకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉన్నది. రైట్ సార్, మీరు అన్నట్టుగా ఈ ఫిక్స్డ్ రేట్స్, ఫ్లోటింగ్ రేట్స్ అంటే 2 రకాలుగా ఉంటాయి. సో 2 రకాలలో సపోజ్ ఆర్బీఐ కనుక వడ్డీ రేటు తగ్గించింది అనుకోండి లేదా పెంచింది అనుకోండి, దీంట్లో ఏది వర్తిస్తుంది? ఈ రెండింటికి వర్తిస్తుందా? ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ అయితే ఏ రేట్ అయితే మనం నిర్ణయించుకున్నామో మీ లోన్ తీరే వరకు అదే రేట్ ఉంటుందండి. ఫ్లోటింగ్ రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అంటే బేస్ రేట్ అని ఉంటుంది బ్యాంక్కి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తగ్గించినప్పుడు ఈ బేస్ రేట్లో ఆల్టరేషన్స్ వస్తాయి. బేస్ రేట్ తగ్గితే మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, బేస్ రేట్ పెరిగితే మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బట్ ఈ రోజుల్లో మెజారిటీ 90% ఫ్లోటింగ్ రేటేనండి, ఫిక్స్డ్ రేట్లు లేవు. ఏమంటే మార్కెట్ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది, రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మార్పులు చాలా వస్తున్నాయి. అందువల్ల 90% ఫ్లోటింగ్ రేట్సే ఉన్నాయి ఇప్పుడు. సో ఈ రెండిట్లలో ఫిక్స్డ్ కానీ ఫ్లోటింగ్ రేట్లలో చూసుకున్నట్లయితే ఏది అడ్వాంటేజ్గా ఉంటుంది? అంటే ఫిక్స్డ్ రేట్లో సపోజ్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఆర్బీఐ కనుక అంటే పరిస్థితులు ఎకానమీ బాగున్నట్లయితే లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నట్లయితే వడ్డీ రేట్లు తగ్గించేటువంటి పరిస్థితి. అదర్వైజ్ మనం లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్లయితే కొంత వోల్టాలిటీ ఎక్కువ ఉంది, ఎకానమీ క్రైసిస్ తర్వాత ఇదంతా కూడా చాలా ఇంపాక్ట్ చూపాయి. అప్పుడు వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడు ఫ్లోటింగ్ తీసుకున్న వాళ్ళు అంటే ఫిక్స్డ్ తీసుకున్న వాళ్ళు కొంత లాభపడ్డారు, ఫ్లోటింగ్ తీసుకున్న నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏది బాగుంటుంది? ఈ రోజు మనకి ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉందండి. ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్లోటింగ్ రేట్ తీసుకోవడం మంచిది. ఫిక్స్డ్ రేట్ అయితే అదే ఉండిపోతుంది, రేటు తగ్గినా సరే మనకు పడదు. అదే రేటు పెరిగే రెజ్యూమ్లో ఫిక్స్డ్ రేట్ తీసుకోవడం మంచిది. ఇదేంటంటే ప్రతి వాళ్ళు కూడా ఎకానమీని బేరీజ్ వేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇదమిద్దంగా ఇది మంచిది చెడ్డది అని చెప్పలేము మనం. ఓకే, అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ ఈ 2 రేట్లకి మధ్యలో? ఒక 1 to 2% డిఫరెన్స్ ఉంటుంది. హౌసింగ్ లోన్కి వద్దాం సార్. చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో సొంతగా డబ్బులు పోసుకునేటువంటి పరిస్థితి చాలా తక్కువ కనబడుతుంది. అందరూ కూడా ఉద్యోగులు, వేతన జీవులమే కాబట్టి. సో ఇట్లాంటి పరిస్థితులలో ఒక నార్మల్ ఎంప్లాయ్ కనుక హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎట్లా చేయాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది బ్యాంక్ దగ్గర? ఈ రోజుల్లో ఈ సొంత ఇంటి కళ అనేది బ్యాంకుల ద్వారా చాలామందికి నెరవేరుతున్నదండి. ఈ బ్యాంకులు హౌసింగ్ లోన్స్ విరివిగా ఇవ్వడం వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ జరుగుతూ ఉంది. బ్యాంకులు కూడా ఇంటి రుణం ఇచ్చే ముందు దాని ఒక ప్రాధాన్యత రుణంగా ఇస్తున్నారండి. ఈరోజు ఇంటి రుణానికి 9 నుంచి 10.5% వడ్డీ వసూలు చేస్తున్నాం. అంటే చాలా తక్కువ. ఏమంటే డిపాజిట్ మీద మనం 8 to 9% ఇస్తున్నాం. చాలా తక్కువ వడ్డీలో ఎందుకు ఇస్తున్నారంటే నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే హౌసింగ్ డెవలప్మెంట్ అయితే దేశానికి డెవలప్మెంట్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటేనండి మనం లోన్ ఇచ్చిన వెంటనే ఒక అసెట్ క్రియేట్ అవుతుంది, ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. నెంబర్ 3 ఏంటంటేనండి రోజు రోజుకి మీ బాకీ తగ్గుతూ ఉంటుంది, వాల్యూ ఆఫ్ హౌస్ పెరుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల.
ఇంకో రీజన్ ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు అంటే ఇండియన్స్లో సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉందండి. అందువల్ల ఏ వ్యక్తి కూడా ఇల్లు కోల్పోవడానికి ఇష్టపడ్డు. అందువల్ల ఇందులో ఏంటంటే డిఫాల్ట్స్ తక్కువగా ఉంటాయి. ఈ కారణం చేత అన్ని బ్యాంకులు కూడా హౌసింగ్ లోన్స్కి విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఒక వ్యక్తి హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే 4 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఫ్లాట్స్ ఎక్కువగా ఫ్లాట్ కొనుక్కోవడం. రెండోది ఏంటంటే మీరు ఎప్పుడో కొనుక్కున్న సైట్ మీకుండి దాని మీద ఇల్లు కట్టుకోవడం రెండోది. మూడోది ఏంటంటే సైటు ఇప్పుడే కొని దాని మీద ఇల్లు కట్టుకునే పరిస్థితి మూడోది. నాలుగోది ఏంటంటే ఆల్రెడీ ఒక ఇల్లు ఉండి అది కొనుక్కోవడం, ఎవరిదో ఇల్లు అమ్మేస్తుంటే అది కొనుక్కోవడం. ఈ 4 రకాల స్కీమ్ కూడా బ్యాంక్ లోన్ ఇస్తుంది. 4 రకాల స్కీములు కూడా బ్యాంక్ ఇస్తుంది. అది ఎంత లోన్ ఇస్తుంది అంటే మీకు రీపేమెంట్ చేసే కెపాసిటీ ఎంత ఉన్నది దాన్ని బట్టి లోన్ ఇస్తామండి. ఉదాహరణకి ఒక వ్యక్తికి 20,000 రూపాయలు నెట్ శాలరీ వస్తున్నది అనుకుందాం. నెట్ శాలరీ 20,000 వస్తే అందులో సగం బ్యాంక్కి కట్టగలడు, మిగతా సగం ఆయన గృహ అవసరాలకు వాడుకోవాలి అనేటటువంటి ఒక ఇతమిద్దమైనటువంటి ఒక నిర్ణయం ప్రకారం 10,000 రూపాయల దాకా బ్యాంక్కి కట్టగలడు. అంటే 10,000 నేను ఇన్స్టాల్మెంట్ పెట్టచ్చు. 10,000 ఇన్స్టాల్మెంట్ పెడితే మేము 20 సంవత్సరాలు రీపేమెంట్, 30 సంవత్సరాలు కూడా ఇవ్వగలం రీపేమెంట్ వయసుని బట్టి. అంటే ఆయనకి 75 ఏళ్ళు వచ్చే వరకు రీపేమెంట్ మేము ఇస్తామండి. ఒక 20 సంవత్సరాలు రీపేమెంట్ కానీ అనుకుంటే మనం 10,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ అయితే అతనికి 10,50,000 రూపాయలు లోన్ వస్తుంది. అదే 30 ఏళ్ళు పెడితే 11,50,000 వస్తుంది. సో ఏ వ్యక్తి అయినా సరే నా జీతం ఎంత, దాంట్లో 50% ఇన్స్టాల్మెంట్ 120 మాది 10 ఇయర్స్గా 20 ఇయర్స్ పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ పడుతుంది. ఆ ప్రకారం లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఈ ఇన్కమ్ ఎలా చూస్తామంటే లాస్ట్ 3 ఏళ్ళు మీ ఇన్కమ్ ఎంత ఉంది, 3 ఏళ్ళకి యావరేజ్ తీస్తాం. ఆ యావరేజ్ మీద మేము తయారు చేస్తాం. సో లాస్ట్ 3 ఏళ్ళ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి బ్యాంక్కి. సబ్మిట్ చేస్తే యావరేజ్ తీసుకుని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఆ రకంగా చేస్తాం. ఓకే సార్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీరు చెప్పారు ఇంతవరకు ఇంత లిమిట్ వచ్చిన. అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, అపార్ట్మెంట్లో మనం కనుక తీసుకున్నట్లయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనుక తీసుకున్నట్లయితే సో దాంట్లో ఎంతవరకు లోన్ ఇస్తారు? ఇప్పుడు మీకు ఒక అపార్ట్మెంట్ 20 లక్షలు అయితే టోటల్గా మీ లోను 90% వరకు ఇస్తామండి. 90% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్ వరకు ఇస్తామండి. 20 లక్షల లోన్ల వరకు. 20 లక్షలు దాటిన లోన్ అయితే 80% వరకు ఇస్తామండి. ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో దానిలో రిజిస్ట్రేషన్ వాల్యూ అది కూడా కలుపుతున్నామండి. పైగా ఈరోజు ప్రతి వాళ్ళు కూడా సోలార్ ఎక్విప్మెంట్స్ అని పెట్టుకుంటున్నారు. బికాస్ కరెంటు సరిగ్గా ఉండట్లేదని. సోలార్ ఎక్విప్మెంట్ పెట్టుకోదలుచుకుంటే ఆ సోలార్ ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్లో కలపచ్చు. దాని మీద కూడా మేము ఫైనాన్స్ చేస్తాం. ఏమంటే ఈరోజు మేము గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం. మొత్తం దేశం అంతా కూడా పవర్ క్రైసిస్తో బాధపడుతూ ఉంది. అందువల్ల ఇది మేము సజెషన్ కూడా ఇస్తాము. మీరు సోలార్ ఎనర్జీకి వెళ్ళండి, మీ కరెంట్ బిల్స్ తగ్గుతాయి. సో సోలార్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకుంటే దాంట్లో కూడా లోన్ వస్తుంది మీకు. టోటల్ కాస్ట్లో అది కూడా కలుపుకోవచ్చు అండి. తర్వాత వయసు కూడా మేము ఏం చేస్తామంటే 60 ఏళ్ల వయసు వరకు కూడా లోన్ ఇస్తామండి. 60 ఏళ్ళు వచ్చిన దాకా లోన్ ఇస్తాం. అయితే రీపేమెంట్ 75 ఏళ్ల లోపు కంప్లీట్ అవ్వాలి. 75 ఇయర్స్ తర్వాత ఇన్కమ్ ఎలిజిబిలిటీస్ ఉండవు ఎవరికి కూడా, ఈ లోపు కంప్లీట్ అవ్వాలి. ఓకే సార్. అంటే రికవరీ అప్పుడు ఇట్లాంటి విషయాల్లో మీరు అపార్ట్మెంట్ విషయాల్లో చెప్తున్నారు. సో అపార్ట్మెంట్ విషయాల్లో అంటే ఇండిపెండెంట్ ఇల్లు అయితే వాటి వాల్యూ అడిషన్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తుంటారు. సో అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్ ప్రకారం. అదే అపార్ట్మెంట్కి వచ్చేసరికి దాని వాల్యూ అడిషన్ అంటే ఏరియాని బట్టి పెరుగుతుండొచ్చు, బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాని వాల్యూ అడిషన్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో మీరు 90% వరకు లోన్ ఇచ్చేది 70% వరకే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 90% దాకా ఇస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి సో మీకు వసూలు చేసేటప్పుడు ఏదైనా కారణాల వల్ల కానీ లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఎర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చనిపోవడం కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు సో ఎట్లా రికవరీ చేసుకుంటారు? సో ఎవరు కట్టినా అలా బంధువులు కట్టినా తీసుకుంటారు అని చెప్పేసి ఉంది సార్ ఈ బ్యాంకింగ్ రంగంలో చెప్తుంటారు. సో అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? తర్వాత హక్కుదారుడు ఎవరు అవుతారు అప్పుడు? ఇప్పుడు ఇందులో 2 ఇష్యూస్ అండి. ఒకటేంటంటే ఇల్లు అమ్మే పరిస్థితి రావడం, ఒకటేంటే ఇల్లు నార్మల్గా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ మీద మనం ఇస్తున్నాం. ఆ ఇన్కమ్ సోర్సెస్ అట్లా ఉంటాయనుకుని మనం ఇస్తాం. సపోజ్ మీరు అన్నట్టు ఆ ఓనర్ గారు చనిపోవచ్చు. దానికి మేమేం చేస్తున్నాం అంటే లయబిలిటీ ఇన్సూరెన్స్ అనే ఒక స్కీమ్ ఉన్నది. ఇల్లు కొనగానే సరే ఆ లయబిలిటీని మేము ఇన్షూర్ చేస్తాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కారణం చేత సొంతదారు మరణం సంభవిస్తే ఆ కుటుంబం అప్పటికే తీవ్రమైన దుఃఖంలో ఉంటుంది. ఆ దుఃఖంలో మేము వెళ్ళి మా ఇల్లుకి లోన్ అడగడం భావ్యం కాదు. అందువల్ల ఈ లయబిలిటీ ఇన్సూరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బు వస్తుంది, మా లోన్ తీరిపోతుంది. దానివల్ల కుటుంబం మీద ఏమీ భారం పడదు. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఇన్కమ్ లేకపోవడం వల్ల లేకపోతే ఉద్యోగాలు పోవడం లేకపోతే రెసిషన్ రావడం ఈ రకంగా కొన్ని ఎన్పిఎల్లో పడతాయి. అయితే మేము చూసింది ఏంటంటే హౌసింగ్ లోన్స్లో ఎన్పిఎస్ చాలా తక్కువగా ఉన్నాయి. హౌసింగ్ లోన్ ఎన్పిఎస్ ట్రాక్ రికార్డు బాగుంది కనుక ఇంకా అగ్రెసివ్గా బ్యాంకులు ఫైనాన్స్ చేస్తున్నాయి. ఇదే ఎన్పిఎస్ కొంచెం ఎక్కువ అయ్యాయి అనుకోండి అప్పుడు తగ్గిస్తాయి. మళ్ళీ
ఇప్పుడు 90% ఎందుకు ఇస్తున్నామంటే పాత రీపేమెంట్లు బాగా వస్తున్నాయి, అందువల్ల మనం వెళ్ళొచ్చు. ఏమంటే ఈరోజు ప్రజలకు అఫోర్డబుల్ ఇన్కమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను 70% నేను ఇచ్చాను అనుకోండి, ఒక 20 లక్షలు ఇల్లు కట్టాలి. 20 లక్షల ఇల్లు 70% అంటే 14 లక్షలు. 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? సో దీనివల్ల ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి కావట్లేదు. ఈ కారణాల చేత కొంచెం లిబరల్గా వెళ్తున్నమాట వాస్తవమే. ఇది ఏమంటే నేను ఇందాక చెప్పాను హౌసింగ్ లోన్లో ఉన్న కంఫర్ట్ లెవెల్ ఏంటి అన్నది, ఆ కంఫర్ట్ లెవెల్ వల్ల కొంచెం లిబరల్గా వెళ్తున్నాం. ఈ కంఫర్ట్ లెవెల్ లేదనుకోండి, మళ్ళీ రివైజ్ చేసుకుంటాం, మళ్ళీ వీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాం. ల్యాండ్కి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే ల్యాండ్ కట్టుకోకముందు ల్యాండ్ కొనాలనుకుంటే కూడా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఉన్నది. అంటే కేవలం ల్యాండ్ కొనుక్కోవడానికి బ్యాంక్ లోన్ ఇవ్వదండి, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుందండి. హౌస్ సైట్ కొని దాని మీద ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. సపోజ్ ఒక హౌస్ సైట్ కొని దాని మీద ఇల్లు కట్టి మొత్తం 50 లక్షలు ప్రాపర్టీ 50 లక్షలు వాల్యుయేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఖర్చు 50 లక్షలు అవుతుంది సైట్ కొని ప్లస్ ఇల్లు కట్టడానికి. అందులో మేము ఏం చేస్తామంటే 20% ఆఫ్ 50 lakhs అంటే 10 లక్షలు 10 లక్షలు ఇల్లు సైట్ కొనుక్కోవడానికి ముందు రిలీజ్ చేస్తాం. సైట్ కొనుక్కొని రిజిస్ట్రేషనే మాకు మార్ట్గేజ్ అయినాక హౌస్కి రిలీజ్ చేస్తాం. ఈయన సంవత్సరం లోపు హౌస్ స్టార్ట్ చేయాలి, సంవత్సరంలోపు స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి మనం మొత్తం 3 ఏళ్ల దాకా రీపేమెంట్ కట్టక్కర్లేదండి. 3 ఏళ్ల దాకా అంటే హౌస్ కన్స్ట్రక్షన్ టైము సుమారుగా 30 months మా లెక్క. 30 months టైం ఇస్తాం వాళ్ళకి. ఈ 30 monthsలో ఇల్లు కట్టి రీపేమెంట్ స్టార్ట్ చేయాలి. అమౌంట్ ఇష్యూ చేసే విషయంలో సార్, ఇప్పుడు మీరు ల్యాండ్ కొని తర్వాత ఇల్లు కట్టి అదంతా ప్రాసెస్ చెప్పారు, కానీ సో మనీ ఇష్యూ చేసేటప్పుడుగా కన్స్ట్రక్షన్ అంటే బేస్మెంట్ కట్టినప్పుడు కొంత అమౌంట్, పిల్లర్స్ వేసినప్పుడు కొంత అమౌంట్, స్లాబింగ్ అప్పుడు కొంత అమౌంట్, ఫినిషింగ్ బిఫోర్ అంటే ఎన్ని స్టేజీలలో దీనికి నార్మల్గా మీరు సైట్ కొని ఇల్లు కట్టే మాట అయితే సైట్ కొనడానికి మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాం. రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఆ 20% అమౌంట్ ఇచ్చి సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని మా దగ్గర మార్ట్గేజ్ చేసుకుంటాం. అక్కడి నుంచి నార్మల్గా 3 ఇన్స్టాల్మెంట్స్లో రిలీజ్ చేస్తామండి. 30%, 30%, 30%. లాస్ట్ 10% హౌస్ ఫుల్ కంప్లీట్ అయిపోయినాక రిలీజ్ అవుతుంది. ఓకే సార్, ఇక మార్టిగేజ్ విషయంలోకి వచ్చేసరికి సార్, అంటే నార్మల్గా అంటే ఇల్లు కట్టినవి కాకుండా ఆల్రెడీ ఉన్న వాటి మీద కూడా హౌస్ లోన్ అంటే మార్టిగేజ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? దానికి ఏమైనా అదనపు షూరిటీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇప్పుడు మార్టిగేజ్ లోన్లో ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీలో 50% అమౌంట్ దాకా మనం లోన్ కింద ఇస్తాము. సపోజ్ మీ ప్రాపర్టీ 10 లక్షలు అనుకోండి, 5 లక్షలు లోన్ ఇస్తాము. సబ్జెక్ట్ టు ఇన్కమ్, మీకు రీపే చేసి ఇన్కమ్ ఉండాలి. ఇందాక ఎట్లా చెప్పానో అలాగే ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తామండి, ఆ ప్రకారం ఇస్తాం. ఇప్పుడు ఇంకో స్కీమ్ కూడా పెట్టాం. మీరు ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నారు, హౌసింగ్ లోన్ తీసుకుని డబ్బు కడుతున్నారు, ఒక 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయితే మీ హౌస్ వాల్యూ పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. సో అందువల్ల అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మాకు ఎంత బాకీ ఉందో దానికి 125% ఎంత సెక్యూరిటీ కావాలో చూసుకుని అంతకన్నా ఎక్కువ మీ హౌస్ వాల్యూ ఉంటే దాని మీద కూడా మార్ట్గేజ్ లోన్ ఇస్తాం మీకు. ఓకే, సో ఎడిషనల్ దట్ ఈస్ కాల్డ్ టాప్అప్ మార్ట్గేజ్ లోన్. ఓకే, ఏమన్నా మళ్ళీ లోన్ మీద మళ్ళీ లోన్ ఏమంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉన్నది, మీ దగ్గర సెక్యూరిటీ ఉన్నది. అలాంటప్పుడు మీరు ఇంకెక్కడో ప్రైవేట్ లెండర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, దానికి బ్యాంకే ఇస్తుంది. సో అంటే ఫర్దర్ ఫ్లోర్ వేసుకోవడానికి వేరే ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ రావచ్చు, ఇంట్లో పిల్లల చదువులు ఉండొచ్చు, దేనికైనా తీసుకోవచ్చు అండి. సో ఇంట్రెస్ట్ రేట్స్కి వచ్చేసరికి మహిళలకు ఒక విధంగా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక విధంగా ఉంటుంది, తర్వాత యంగ్ ఎర్నర్స్కి, జెంట్స్కి, మేల్స్కి ఒక విధంగా ఉంటుంది. సో ఎందుకు డిఫరెన్షియేషన్ ఉంటుంది? ఎవరికి చేస్తే తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు రుణాల మీద ఈ డిఫరెన్షియేషన్ లేదండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్లో మాత్రం గర్ల్స్ స్టూడెంట్కి కొంత ఉండేది. ఏమంటే గర్ల్స్ని ఎంకరేజ్ చేయాలి, ఎడ్యుకేషన్ వెళ్ళట్లేదు గర్ల్స్ని ఉండేది, అది కూడా ఇప్పుడు లేదు, తీసేశారు. డిపాజిట్ రేట్స్ విషయంలో కొంత ఉన్నది. సీనియర్ సిటిజన్స్కి అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 0.5% ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు కేవలం దీని మీద ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది, వాళ్ళు వేరే ఇన్కమ్ ఉండదని ఒక సామాజిక దృక్పథంతో ఆ 0.5% ఎక్కువ ఇస్తాం వాళ్ళకి. కస్టమర్స్కి సంబంధించి ఏ ఐడెంటిఫికేషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది లోన్ తీసుకోవాలనుకుంటే? ఒక కస్టమర్ లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ కేవైసీ కంప్లై చేయాలి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, ఆయన ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఈ 2 మాకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము డ్యూ డెలిజెన్స్ అని చేస్తాం. డ్యూ డెలిజెన్స్ అంటే వారి ఇంటికి వెళ్ళి నిజంగా ఆయన ఇంట్లో ఉన్నాడా, ఆ వ్యాపారం చేస్తున్నాడా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడు. మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఈయన ఉద్యోగం చేస్తున్నాడంటే ఆఫీస్కి వెళ్ళి చూస్తారు అక్కడ ఉన్నాడా లేదా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఈ రిటర్న్స్ జెన్యూనా కాదా అని సబ్మిట్ చేస్తాం. ఇదంతా బ్యాంక్ సైడ్ నుంచి జరుగుతుంది. కస్టమర్ ఇవ్వాల్సింది ఆయన శాలరీ సర్టిఫికేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, కేవైసీ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇవి ఇస్తే చాలు.
కొన్ని లోన్స్కి వచ్చేసరికి అన్ని అప్రూవల్ అయితే లాస్ట్ మినిట్లో లోన్ రద్దు అవుతుంది. బట్ చాలా వరకు బ్యాంకులకు వెళ్ళినప్పుడు కొంత చికాకు పడినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి టైంలో. సో ఇట్లాంటి దానికి ఏమైనా కస్టమర్ కేర్ లాంటిది ఉంటుందా, వాళ్ళకి క్లారిఫికేషన్ ఉంటుందా? కేవలం అవగాహన రాహిత్యం వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. ఆయన ఏదో లోన్కి అన్నీ నేను ఇచ్చాను అనుకోవడం, ఈ సైనించకుండా అబ్జెక్షన్స్ రావడం. తర్వాత కొంతమంది ఏంటంటే ఇంతకుముందు కొన్ని లోన్లు కట్టగా డిఫాల్ట్ అయిపోయి ఉంటారు. ఈ రికార్డ్ అంతా ఇప్పుడు బ్యాంక్లో ఉంది. సిబిల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ సిబిల్ ఏంటంటే మ్యాండేటరీ ఫర్ సిబిల్ ఖచ్చితంగా మ్యాండేటరీ సార్. మాది మ్యాండేటరీ, మేము తీస్తాం సిబిల్ రిపోర్ట్. ఓకే. మీరు ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకుని కట్టకపోతే అందులో మీ పేరు వస్తుంది. గతంలో 10 ఏళ్ల క్రితం అయినా వస్తుంది. ఇవన్నీ కస్టమర్లు కొంతమందికి ఏంటంటే ఇంతకుముందు నేను డిఫాల్ట్ అయ్యాను కానీ అది వీళ్ళకి తెలుస్తుంది ఏంట్లో అన్న లెక్కలో వస్తూ ఉంటారు. ఆ సిబిల్ తీసేటప్పుడు తెలగానే అది లోన్ రిజెక్ట్ అయిపోతుంది. ఆ లోన్ క్రెడిట్ కార్డ్స్లో చాలామంది డబ్బు కట్టక డిఫాల్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అవన్నీ సిబిల్లో వస్తాయి. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ ఏ డిఫాల్ట్స్ దీంట్లో కన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్? బ్యాంక్ లోను, ఎనీ బ్యాంక్ ఎనీ లోన్ ఇంక్లూడింగ్ క్రెడిట్ కార్డ్. ఓకే సార్. ఏ డిఫాల్ట్ అయినా ఐదర్ గ్యారంటర్గా ఉండి కానీ డిఫాల్ట్ అయినా, బారోవర్గా ఉండి డిఫాల్ట్ అయినా సరే సిబిల్లో వస్తుందండి. ఓకే సార్. అందుకని క్రెడిట్ హిస్టరీ మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు లోన్స్ కావాలంటే క్రెడిట్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకోవాలి. సరిగ్గా ఫైనల్గా చెప్పాను సార్, ఇక ఇల్లుతో పాటుగా చాలామంది ఫర్నిచర్ కొనుక్కోవడానికి కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు సార్ మోడర్న్ లైఫ్ స్టైల్లో. సో ఇల్లుతో పాటు ఫర్నిచర్ కొనుక్కోవడానికి కూడా హోమ్ లోన్ కన్సిడర్ చేసి లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందండి. ఇల్లుతో పాటు మీరు ఫర్నిషింగ్ లోపల పెట్టేసి అది డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఏ ఫర్నిచర్ పెట్టుకుంటారో టోటల్ ప్రాజెక్ట్ మాకు ఇవ్వచ్చు. ఒక ఇల్లు కొన్నాం, ఇల్లుతో పాటే మీరు ఏదో కప్బోర్డ్ చేయించుకోవడం అదొకటి, తర్వాత సోఫా సెట్లు ఇలాంటివన్నీ కొనుక్కోవడం అదొకటి. ఇవన్నీ కలిపి ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు. మేము చేస్తే అంతటి మీద ఇస్తాం. మీకు మా బ్యాంకు ఉద్దేశం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ లివింగ్. మీకు కంఫర్ట్ లివింగ్ ఆ ఇంట్లో ఉండాలి. దానికి ఏం కావాలో అన్ని అవసరాలు మేము తీరుస్తాం. ప్రొవైడెడ్ మీకు రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి, మీ క్రెడిట్ హిస్టరీ క్లీన్గా ఉండాలి, డాక్యుమెంట్స్ క్లీన్గా ఉంటే తప్పకుండా చేయొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ రామకృష్ణారావు గారు. మా ప్రాపర్టీ ప్లస్లోకి వచ్చేసి హౌసింగ్ లోన్కి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో క్లారిఫై చేసినందుకు. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకు వెల్కమ్ టు వాస్తు సెగ్మెంట్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదో ఆఫీస్లో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చు. మీ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు ఫెంగ్షుయి నిపుణులు కుమార్ అనుముల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331075 అలాగే 23310716. నమస్తే కుమార్ గారు. నమస్తే అమ్మా. మనకి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ తీసేసుకుందాం. ఓకే. పూర్ణ గారు. పూర్ణ గారు పూర్ణ గారు ఫోన్లో మాట్లాడాలి, టీవీ చూస్తున్నారు మీరు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనరల్ వాస్తుకి మీరు చైనా వాస్తు కూడా చెప్తూ ఉంటారు. దానికి దీనికి ఏంటండి డిఫరెన్స్? అంటే ఏది ఎక్కువ తక్కువ అలా ఏమైనా ఉంటుందంటారు? యాక్చువల్గా నేను ఫాలో అయ్యేది కంప్లీట్గా చైనీస్ వాస్తు అండి. ఫంగ్ షువే అంటారు. మనకు జనరల్గా మీరు ఇండియాలో మామూలుగా ఎవరిని కన్సల్ట్ చేసినా 9 out of 10 జనరల్ వాస్తు అంటే వేదిక్ వాస్తు అంటారు లేదంటారు. వాళ్ళు చెప్పేదాన్ని పట్టేసి మీకు ఏది మంచిది, ఏ దిక్కు మంచిది, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇల్లు కట్టాలనుకుంటున్నారా, ఏ దిక్కు మంచిది అంటే తూర్పు మంచిదండి, ఉత్తరం మంచిదండి అని చెప్తారు. 9 out of 10. అంతేగాని దక్షిణం మంచిది, పడమర మంచిది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అట్లాగని ఈ సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు ప్రాస్పర్ కావట్లేదు అంటే చాలా బాగా ప్రాస్పర్ అవుతున్నారు. చాలామంది పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, ఫిలిం పీపుల్ వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. సో ద రీజన్ ఈజ్ ఇప్పుడు అందరికీ ఈస్ట్ ఫేసింగ్ మంచిది, అందరికీ నార్త్ ఫేసింగ్ మంచిది అని మనం చెప్పలేం. అందుకని చైనీస్ వాస్తులో వీ గో బై ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది పర్సన్. మీరు పుట్టిన సంవత్సరంని బట్టి మీకు కొన్ని వచ్చిన డైరెక్షన్, కొన్ని లక్కీ డైరెక్షన్స్, కొన్ని బ్యాడ్ డైరెక్షన్స్ అని ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఈ డైరెక్షన్లో తీసుకోండి అని చెప్తాం. ఓకే. ప్రభాకర్ గారు కాల్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి? అంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాస్తు గురించేనండి. నా పేరు కాశీ ప్రభాకర్ రావు. కాశీ ప్రభాకర్ రావు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1969. ఓకే. వాస్తు గురించేనండి. 69. ఇది చెప్పండి. ఏ నెలలో పుట్టారు? ఏ నెల డేట్ కూడా చెప్పండి తెలిస్తే. 1969 జనవరి 19 ఉదయం 6:02. ఓకే. జనవరి 19న 1969 పుట్టారు. మీకు ఆల్రెడీ ఇల్లు ఉందా అండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇల్లు ఉందండి. ఓకే. ఓకే. డైరెక్షన్ లో ఉంది? అది తూర్పు దిక్కు ఉందండి. ఓకే.
కుమార్ గారు. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు తూర్పు వచ్చి మంచి డైరెక్షన్ కాదండి, ఫ్రస్ట్రేషన్ డైరెక్షను. అంటే మీరు అనుకున్నవి ఏవి జరగవు, మీకు మార్కెట్లో కొద్దిగా రావాల్సిన మనీ రాదు, మానసికంగా కొద్దిగా ఆందోళన ఉంటుంది, ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఒకటి మీరు బేసిక్గా మీరు అనుకున్నదాన్ని మీకు వచ్చిన డైరెక్షన్ పడమరండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే మీ వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్గా మీరు టేబుల్ చైరు అమర్చుకొని కూర్చొని ప్రోగ్రామింగ్ చేసుకోండి, బాగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీరబాబు గారు చేస్తున్నారు తిరుపతి నుంచి. వీరబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించేనండి. నా పేరు వీరబాబు. ఓకే, నేను 26/11/1978లో పుట్టానండి. 78లో పుట్టారు. నవంబర్ 26 ఉదయం 11 గంటలకండి, ఆదివారం. ఓకే ఓకే, 78 ఇయర్లో పుట్టారు. ఓకే వీరబాబు గారు, మీరు చెప్పిన నమస్తే, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు ఉత్తరం ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ చాలా మంచిదండి. ఒకవేళ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు బాగా అత్యున్నత స్థాయికి చేరాలంటే యువర్ సక్సెస్ డైరెక్షన్ ఇది ఉత్తరం అండి. అట్లాగా మీకు ఈస్ట్ కూడా పనికి వస్తుంది. మీరు ఒకవేళ ఇల్లు కట్టదలుచుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరండి? మా పేరు రమేష్ అండి. ఏంటండి? రమేష్. రమేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 ఓకే, జూన్ 20 అండి. 1988 అండి, 88 జూన్ 20. ఓకే, మీకు చాలా రేర్ కాంబినేషన్ అండి. మీకు వచ్చిన డైరెక్షన్ వచ్చి దక్షిణము. మామూలుగా జనరల్గా మీరు ఒక 10 మంది వాస్తు పండితులను కన్సల్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో 9 మంది ఉత్తరం మంచిది తూర్పు మంచిది అని చెప్తారు. కానీ మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తూర్పు మంచిది కాదు, మీకు దక్షిణం చాలా మంచిది. సో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు బాగా డెవలప్ కావాలంటే సౌత్ ఫేసింగ్గా కూర్చోండి. ఇల్లు కొనదలుచుకుంటే సౌత్ ఫేసింగ్ మాత్రమే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మాధవి గారు కాల్ చేస్తున్నారండి. మాధవి గారు. హలో మాధవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి, వాస్తు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25th ఓకే 10th 1969. ఓకే, 25th అక్టోబర్ 1969. అవునండి. ఓకే, అంటే మీకేనమ్మా? నాకేనండి, నాకే. మీరు చేసిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు కూడా పడమర మాత్రమే మంచిదమ్మా. మీకు ఈ తూర్పు కానీ దక్షిణం కానీ ఉత్తరం కానీ ఏమాత్రం మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఫేసింగ్ అయితే మీకు టోటల్ లాస్ డైరెక్షన్, మీరు అనుకున్నది ఏది జరగదు. దయచేసి పడమర ముఖంగా మాత్రమే వెస్ట్ ఫేసింగ్ హౌస్ మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా పడమర ఫేసింగ్గా మాత్రం కూర్చోండమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, విజయమోహన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారండి. విజయమోహన్ రెడ్డి గారు, చెప్పండి మేడం. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి మేడం. టీవీ సౌండ్ తగ్గిస్తారా దయచేసి? ఇంటి వాస్తు గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. మేడం, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/6/1961 మేడం. 1/6/1961. ఓకే ఓకే, 1/6 అంటే 1st జూన్. 61 అదే 1st జూన్ కదా? జూన్ 1st జూన్. ఓకే, మీది చాలా స్ట్రేంజ్ కాంబినేషన్ అండి. మీకు 3 మామూలుగా మన ఉత్తరము దక్షిణము ఈశాన్యం అని కాకుండా మీకు సౌత్ మంచిది, ఉత్తరం మంచిది, తూర్పు కూడా మంచిది. సో ఇది చాలా రేర్ కాంబినేషను. మీరు హౌస్ తీసుకుదలుచుకుంటే తూర్పు ఫేసింగ్ అయితే మంచిది, ఉత్తరం ఫేసింగ్ అయినా మంచిది. కానీ ఎక్కువ సక్సెస్ రావాలంటే, మీరు జీవితంలో అభివృద్ధి కావాలంటే దక్షిణ ఫేస్ ఉన్న హౌస్ మాత్రం తీసుకోండి. అలా కాని పక్షంలో మీరు తూర్పు తీసుకోవచ్చు, ఉత్తరం కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, ఇంతకుముందు మీరు చెప్తున్నారు చైనీస్ వాస్తు ప్రకారం అయితే చాలా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది వేదిక్ వాస్తు కన్నా కూడా అని. అంటే ఏ ఎలిమెంట్స్ మీరు కన్సిడర్ చేస్తూ? దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక యాక్సిడెంట్ అయింది, ఒక కార్ యాక్సిడెంట్ అయింది. సో అతను పడిపోయేసి బాగా హెవీ బ్లీడింగ్ అయిపోయింది. అతను ఇమ్మీడియట్గా అంబులెన్స్లో మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు ఇతనికి చాలా బ్లడ్ పోయింది, అందుకని అతను బ్లడ్ ఎక్కించాలని అంటాం.
ఇప్పుడు అలా అని మనము ఏదో ఒక బ్లడ్ మనం ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి అని చెప్పాం కదా, అతని ఓ పాజిటివా ఓ నెగిటివా ఏబీనా అని స్పెసిఫిక్గా అతని బ్లడ్కి అతనికి ఏదైతే బ్లడ్ ఉందో మనం ఆ బ్లడ్ మాత్రమే ఎక్కిస్తే అతను సర్వైవ్ అవుతాడు. అంతేగాని అతను కూడా మనిషి నేను కూడా మనిషి అని ఏదో ఒక బ్లడ్ ఎలాగైతే ఎక్కించామో, ఇప్పుడు మనం పుట్టిన తేదీ ప్రకారము మనకు కొన్ని వచ్చిన డైరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ డైరెక్షన్లో తెలుసో తెలియకో ఎవరినైనా కన్సల్ట్ చేసినా చేయకున్నా మీకు ఏదో ఒక గుడ్డి నమ్మకంతో అదే డైరెక్షన్లో కూర్చున్నారనుకోండి, మీకు అన్నీ మంచి జరుగుతున్నది. అంటే విత్ మినిమం ఎఫర్ట్ ఒక 20% 30% ఎఫర్ట్తో మీకు 70% 80% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మా జాతకరీత్యా అతనికి 7.5 ఉందనుకోండి, 7 ఏళ్ల శని, అలాంటి పీరియడ్లో కూడా మీకు వచ్చిన డైరెక్షన్లో మీ ముఖద్వారం ఉండింటే ఆ హెవీనెస్ ఆ డిఫికల్టీస్ చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే ఒక 20% 30% మాత్రమే మీరు సఫర్ అవుతారు. అదే మీరు అచిరాని పరిస్థితిలో ఉంటే 20% ఎఫెక్ట్ కూడా మీకు 100% లాగా అనిపిస్తుంది. బాగా కష్టపడతారు. ఓకే, వెంకట్ మోహన్ రావు గారు కాల్ చేస్తున్నారు. వెంకట్ మోహన్ రావు గారు నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటండి? 15/6/1966 అండి. ఓకే, 15/6/1966. 15/6/1966. అయ్యా, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు కూడా పడమర మాత్రమే వచ్చిన డైరెక్షను. మీరు పడమరలో ఒకవేళ వ్యాపారం చేస్తుంటే నార్త్ వెస్ట్ ఈజ్ యువర్ సక్సెస్ డైరెక్షన్. అంటే వాయవ్యము, మీరు కూర్చునే ప్రదేశంలో వాయవ్యంను చూస్తూ మీరు కూర్చోండి. సో దానివల్ల మీకు మంచి జరుగుతుందండి. ఓకే, ఇంతకుముందు చెప్పారు అంటే ఏదో ఒక డైరెక్షన్లో ఉండటం వల్ల ఎక్కువగా నష్టాలు జరుగుతూ ఉంటాయని. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకుంటే వేరీ అవుతూ ఉంటుందంటారా? ప్రతి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. మీరు ఒక పర్టికులర్ పర్సన్ టు పర్సన్ వేరీ కావడమే కాకుండా ఒకే డేట్లో సపోజ్ ట్విన్స్ ఆర్ బార్న్, కవల పిల్లలు పుట్టారు, ఒకటి బాయ్ ఒకటి గర్ల్ అనుకుందాం. దే ఆర్ బోత్ బార్న్ ఇన్ ద సేమ్ డేట్, ఒక 10 minutes అటు ఇటుగా, బట్ స్టిల్ వాళ్ళకి వచ్చిన డైరెక్షన్ విల్ బి డిఫరెంట్. కొందరికి ఈస్ట్ మంచి కావచ్చు, కొందరికి వెస్ట్ మంచి కావచ్చు. అందుకని బ్లైండ్గా అందరు ఏ డేట్లో పుట్టినా కానీ మీకు ఈస్ట్ మంచిదే మీకు ఉత్తరం మంచిదే అని చెప్తే దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ మా కాలర్స్కి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వాస్తు సెగ్మెంట్. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి. ప్రాపర్టీ ప్లస్